వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 హాల్ టికెట్స్ ఆల్రెడీ విడుదల కావడం జరిగింది. మే 23 నుంచి మనకు ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. అందుకని ఎగ్జామినేషన్ సంబంధించి కాంపిటీషన్ లెవెల్ అనేది తగ్గుతుందా, అదేవిధంగా నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్స్కి రాయనికి ఆ కౌంట్ అనేది తగ్గనుందా, ఇదొక సువర్ణ అవకాశమా సీరియస్గా ప్రిపేర్ అయిన వారికి అనేది చూద్దాం. అదేవిధంగా కొంతమంది ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఎగ్జామినేషన్ పోస్ట్పోన్కి సంబంధించిన అంశంలో. ఓకే, దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా హైకోర్టు మనకు అందించడం జరిగింది, అది కూడా చూపిస్తాను. అదేవిధంగా 24 నుంచి 24, 28 అండ్ 32 ఓకే, ఇలా ఈ వేరియస్ కేటగిరీ వైజ్గా ఇలాంటి తక్కువ మార్కులకే కేవలం 24, 28 మార్కులకు వస్తే జాబ్ పొందడానికి అవకాశం ఉన్న పోస్టులు ఏంటిది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకే రైట్, ఇక్కడ చూడండి మనకు హైకోర్టు ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో క్లారిటీగా మెన్షన్ చేసినారు. ఏంటంటే ఒకసారి మీరు గమనించవచ్చు, ఇక్కడ మీరు ఈ నోటీస్ని జాగ్రత్త మీరు గమనించవచ్చు. సో ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ హైకోర్ట్ ఈస్ అనేబుల్ టు కన్సిడర్ ద రిక్వెస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ who applied certain posts in service of High Court and UPSC prelims. యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనకు 24 తారీఖున ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు 2 పేపర్ల చొప్పున ఉంది. ఓకే, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. అయితే కొంతమంది ఇది డిగ్రీ లెవెల్ స్థాయి వేకెన్సీస్ కూడా ఉన్నాయి కదా మనకు కోర్టులో, కాబట్టి వాళ్ళు కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి వాళ్ళు అప్లై చేసుకొని ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారేమో యూపీఎస్సీ విషయంలో. అందుచేత ఖచ్చితంగా వాళ్ళు ఇది 24 తారీఖున ఏదైతే హైకోర్టు షెడ్యూల్లో పేర్కొన్న ఎగ్జామినేషన్స్ 24 తారీఖు ఏదైతే ఉన్నాయో దాన్ని దయచేసి పోస్ట్పోన్ చేయండి అని హైకోర్టుని రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. బట్ హైకోర్టు వారి రిక్వెస్ట్ని తిరస్కరించడం జరిగింది. యాజ్ యూజువల్గా మనము 23 నుంచి 25 వరకు, 23, 24, 25 వరకు కంటిన్యూస్గా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మేము పోస్ట్పోన్ చేయము యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఉన్నప్పటికీ అని చెప్పారు. అయితే ఇక్కడ ఈ అభ్యర్థులు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్నారో వాళ్ళ గురించి మాట్లాడినట్టయితే అయితే కొంతమంది అనుకోవచ్చు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ హైకోర్టు జాబ్ పెద్ద లెక్కన అంటే. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీని క్లియర్ చేయడం అనేది చాలా కఠినమైనది. కొందరికి అవుతుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చాలా కఠినం. మీరు చాలా ఇంటర్వ్యూలో చూసి ఉండొచ్చు. 3rd అటెంప్ట్, 4th అటెంప్ట్, 5th అటెంప్ట్ అని చాలామంది చెప్పుకొని ఉంటారు, మంచి మంచి టాపర్సే. అంచేత ఇప్పుడు ఈ కాంపిటీషన్ తగ్గుతుందా అనే దాని అంశం మీద మనం ఫోకస్ చేసినట్టయితే అయితే వాళ్ళ అభిప్రాయం ఏంటిదంటే హైకోర్టు ఎగ్జామినేషన్ ఒకవేళ పోస్ట్పోన్ చేస్తే అటు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసుకొని, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం కష్టమే. ఒకవేళ యూపీఎస్సీకి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ యొక్క వాళ్ళ నెగిటివిటీ పాయింట్స్, వాళ్ళ యొక్క నెగిటివ్ పాయింట్స్, వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్ అనాలిసిస్ చేసుకొని హైకోర్టుని ఒక ఉద్యోగంగా, ఒక బేసిక్ ఒక ఉద్యోగంగా హైకోర్టుని జాబ్ పొంది మళ్ళీ తిరిగి ప్రిపరేషన్ కొనసాగిద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆస్పిరెంట్స్. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొన్ని ఇయర్స్తో ముడిపడి ఉంటుంది. దానికి ఫైనాన్షియల్ అసిస్టెంట్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి హైకోర్టు జాబ్ కొద్దిగా గొప్ప చేస్తూ ఈసారి ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చి దాంట్లో ఎదుర్కొన్న స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని అనాలిసిస్ చేస్తూ మరి ఒకసారి గట్టిగా ప్రిపేర్ అయ్యాము. ఈ హైకోర్టు జాబ్ పొంది కొట్టి ప్రిపేర్ అయ్యి ఈ హైకోర్టు జాబ్ రాసి ప్రిపేర్ అయ్యి పొందుకొని అని ఆ తరహాలో ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ మరి హైకోర్టు అనేది వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేదు. 24 తారీఖు మేము దాన్ని జరపము, ఆ ఎగ్జామ్ డేట్ని ముందుకు జరపము, యాజ్ యూజువల్గా కొనసాగిస్తామని చెప్పినారు. కాబట్టి మరి ఇక్కడ యూపీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీకి రాయాల్సి వెళ్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు యూపీఎస్సీ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయాలని అత్యధికంగా ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అది రాయాలని అని అనుకోని కాబట్టి వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. దేనికోసము ఆ 24 తారీఖుని కొంచెం ముందు జరపండి, పోస్ట్పోన్ చేయండి అనే ఉద్దేశంతో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఒకవేళ వారు వెళ్ళడానికి ఛాన్స్ మనకు ఇక్కడ అత్యధిక స్థాయిలో కనబడుతుంది. కాబట్టి కొంత మేరకు ఈ కాంపిటీషన్, దట్ ఈజ్ పోటీ అంటారు కదా, ఎగ్జామినేషన్లో పోటీ అనేది మనకు తగ్గుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎగ్జామినేషన్లో పోటీ అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇది కొంతమందికి ఆస్పిరెంట్స్కి ఇది ఒక
మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అంచేత మీ యొక్క ప్రిపరేషన్ మటుకైతే స్ట్రాంగ్ చేసుకోండి, మళ్ళీ ఈ అవకాశం రాదు. అదేవిధంగా ఇప్పుడు 24 మార్కులకి ఏంటయ్యా ఉద్యోగము, 28 మార్కులకి ఏంటయ్యా ఉద్యోగము అనే అంశం మీద మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ హైకోర్టు సంబంధించి ఏవైతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, కాపీయిస్టు, టైపిస్టు అండ్ స్టెనోగ్రాఫర్ యూడి అండ్ వాటికి సంబంధించిన ఈ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో, సో వీటికి మీరు మీ యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది కేవలం స్కిల్ టెస్ట్ మీదనే ఆధారపడి ఉంది. దీని యొక్క ఫైనల్ సెలెక్షన్ కేవలం స్కిల్ టెస్టే. మరి ఫైనల్ సెలెక్షన్ స్కిల్ టెస్ట్ అయినప్పటికీ మరి ఎగ్జామ్ ఎందుకు, ఈ ఆబ్జెక్ట్ తరహాలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎందుకు 80 మార్కులకు అని అంటే హైకోర్టు మనకు క్లారిటీగా మెన్షన్ చేసిందయ్యా. ఏంటంటే సో ఖచ్చితంగా మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే ఈ పోస్టులకు సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, యూడి, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ డిఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు రావాలి. కనీస అర్హత మార్కులు అంటాం కదా, మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు రావాలి అన్నారు. అది ఎలా అంటే ఇప్పుడు ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎంత రావాలి అంటే 40% స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 80. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్, ఓకే, బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ వాట్ ఎవర్ ఇట్, బీసీ క్యాండిడేట్స్ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 35% స్కోర్ చేయాల్సి ఉంటుంది. మరి ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు, సో వీళ్ళకు కూడా 30% అనేది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్కి 30% 80 మార్క్స్కి రావాలి అని ఉంది. అనగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 40% అనగా ఇక్కడ మీకు 32 మార్క్స్ మీరు స్కోర్ చేయాలి ఉంటుంది ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు. బీసీ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మీకు 28 మార్క్స్ రావాలి, ఖచ్చితంగా 28 మార్క్స్ రావాలి. అంతగానో తక్కువ వస్తే సెలెక్షన్ లేనట్టే ఖచ్చితంగా. అండ్ ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ 24 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఓకే, 24 మార్క్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంతకన్నా ఎక్కువ వచ్చినా నో ఇష్యూస్, బట్ మినిమం మీరు మాత్రము ఈ కేటగిరీలో అయితే ఎవరైతే ఉన్నారో, ఈ సోషల్ కమ్యూనిటీలో అయితే ఎవరైతే ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే 24 మినిమం క్వాలిఫైయింగ్ రావాలి. ఖచ్చితంగా మీకు 24 అంతకన్నా ఎబో వచ్చినా నో ఇష్యూస్, బట్ 24 మార్కులు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, స్కిల్ టెస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్కి 28 అంతకన్నా ఎక్కువ వచ్చిన స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ ఓసీ, ఈడబ్ల్యూఎస్కి 32 అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ పేర్కొన్న 24, 28, 32లలో వీటికన్నా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, సో సెలెక్షన్ అక్కడితో ఆగిపోతుంది, ఫర్దర్గా ముందుకు వెళ్ళదు. ఓకే, స్కిల్ టెస్ట్ లేనంటే. సో ఎవరికైతే 24, 28, 32 ఈ కేటగిరీ వాళ్ళకి వస్తాయో వారిని స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఓకే, వారి యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది మీ యొక్క స్కిల్ టెస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా క్లారిటీ కూడా మెన్షన్ చేసినారు, ఎవరైతే మీరు ఇక్కడ ఈ ఆబ్జెక్టివ్ ఇప్పుడు మీరు రేపు రాయబోతున్న ఎగ్జామినేషన్లో ఆ మార్కులను మేము ఫైనల్ మెరిట్ తీయడంలో అభ్యర్థులను ఉద్యోగ ఎంపిక విషయంలో ఆ మార్కులను మేము పరిగణనలోకి తీసుకోము. మేము ఏం పరిగణనలో తీసుకుంటాం అనేది ఎవరైతే ఈ ఎస్ఎస్ఓ, కంప్యూటర్ ఆపరేటర్, డిఓ, స్టెనో, టైపిస్ట్, కాపిస్ట్ ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వారిని ఫైనల్ సెలెక్షన్ కేవలం స్కిల్ టెస్ట్ మీదనే ఆధారపడి ఉంటుందని క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే, తర్వాత మిగతా పోస్టులు ఉన్నాయి కదా, మిగతా పోస్టులు ఎవరైతే అప్లై చేశారో వారికి మాత్రం మీరు ఎంత ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే అంత హోప్తో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, రైట్, ఓకేనా. అండ్ ఇంకొకటి చాలామంది మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసి ఉంటారు. కొందరు ఈ స్కిల్ బేస్డ్ అప్లై చేస్తుంటారు, కొందరు స్కిల్ టెస్ట్ లేని కూడా అప్లై చేసి ఉన్నారు కదా. సో మరి అందరికీ కామన్ టెస్ట్, ఓకే, మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసినాము, 1 కామన్ టెస్ట్ ఫర్ ఆల్ అప్లైడ్ మల్టిపుల్ పోస్ట్. ఓకే, సో మీకు ఇక్కడ హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారు మీరు ఎన్ని పోస్ట్ అయితే అప్లై చేశారో అక్కడ మీకు హాల్ టికెట్లోనే ఉంటుంది నంబర్ ఆఫ్ పోస్ట్ అప్లైడ్, హాల్ టికెట్లో అక్కడనే ఉంటుంది, బట్ ఒకటే అడ్మిట్ కార్డ్ ఉంటుంది, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ కూడా మీకు ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేసినారు. సో మీరు పలానా 5-6 జాబ్లకు అప్లై చేసి ఉంటే, సో ఇంకా వేరే వాళ్ళు కూడా 5-6 జాబ్లకు అప్లై చేసి ఉంటే, సో సపరేటు పోస్ట్ వైజ్ మెరిట్ కూడా తీస్తారు. ఒకటే ఎగ్జామినేషన్ ఆధారంగా చేసుకొని పోస్ట్ వైజ్ మెరిట్ కూడా మేము తీస్తాము అని అభ్యర్థులకు సో వాళ్ళు అప్లై చేసిన విధంగా మేము సెలక్షన్ లిస్ట్ తీస్తామని కూడా చెప్పినారు. అక్కడ మీరు టెన్షన్ తీసుకోవడం అవసరం లేదు. ఒకటే అడ్మిట్ కార్డ్, సింగిల్ అడ్మిట్ కార్డ్ చెప్తున్నా, ఓన్లీ సింగిల్ అడ్మిట్ కార్డ్, ఒకటే ఎగ్జామ్ రాస్తున్నారు, కామన్ టెస్ట్, సింగిల్ అడ్మిట్ కార్డ్ అంతే. మీరు ఎన్నైనా అప్లై చేసుకోండి, కానీ మీకు వచ్చింది
మీకు ఎంట్రీ ఎగ్జామ్కి ఎంట్రీ కేవలం ఓన్లీ విత్ సింగిల్ అడ్మిట్ కార్డ్ అంతే. ఓకే, ఆ అడ్మిట్ కార్డులో మీరు అప్లై చేసిన నెంబర్ ఆఫ్ పోస్టులు సంఖ్య ఉందా లేదా అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ బేస్ ఇక్కడ చూడండి, ఈ పోస్టులకు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఈ SSO, కంప్యూటర్ ఆపరేటర్, కాపీస్, టైపిస్ట్, డేటా ఎంట్రీ, స్టెనో. ఓకే, would be based only on separate skill test to be conducted for considering the suitability of the individual. Okay, next, the marks obtained by the applicant in the objective type examination would be used for screening purpose only. That is screening purpose only. చెప్తున్నాను అంటే 24, 28, 32 స్కిల్ టెస్ట్కి పిలువనీకి అంతే. The applicants who secured minimum qualified marks in the computer based examination, ఎవరికి? వీరికి. ఓకే, వీరికి. ఓకే, ఓన్లీ వీరికే, వేరే వారికి కాదు. జాగ్రత్తగా గమనించండి, ఈ పోస్టుల గురించి నేను మాట్లాడుతున్నాను, మిగతా పోస్టుల గురించి నెక్స్ట్ స్లైడ్లో మాట్లాడతాను, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ద అప్లికెంట్స్ హూ సెక్యూర్డ్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయాలంటే సో యూ హ్యావ్ టు సెక్యూర్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ 24, 28 ఆర్ 32. దట్ ఈస్ అలా. ఓకే, నెక్స్ట్, ద మార్క్స్ obtained in computer based examination will be for the purpose of shortlisting the applicants only. It will not be added. It will not be, I repeat, it will not be added to the marks obtained in the skill test for determining the final order of merit. Okay, right. Next, ఇప్పుడు చూడండి, ఇది ఈ పోస్టులు అయితే ఎవరైతే ఉన్నారో లైక్ ఎగ్జామినర్ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, లైబ్రేరియన్ గ్రేడ్ 2 కావచ్చు, అసిస్టెంట్ లైబ్రేరియన్ కావచ్చు, సెక్షన్ ఆఫీసర్, ఈ రకాల పోస్టులకు ఎవరైతే అప్లై చేసినారో ఇందులో చాలామంది అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి ఇవన్నీ కూడా అప్లై చేస్తుంటారు వాళ్ళ అర్హతను బట్టి, అది మనకు సంబంధం లేదు. బట్ మీ అందరికి కూడా సింగిల్ అడ్మిట్ కార్డే. బట్ ఈ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకోండి, సెక్షన్ ఆఫీసర్, లైబ్రేరియన్, అసిస్టెంట్స్, ఎగ్జామినర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. సో వీరికి సంబంధించిన ఫైనల్ సెలెక్షన్ వీళ్ళకి ఓన్లీ టెస్ట్ మాత్రమే. ఆ టెస్ట్లో మీకు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావాలి, ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు రావాలి. అండ్ మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా మీరు దాటాల్సిందే 100%. ఖచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు రావాలి, అదేవిధంగా మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా మీరు దాటాలి, దానికన్నా తక్కువ వస్తే కన్సిడర్ చేయాలి. బట్ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఓకే, నెగిటివ్ లేదు కాబట్టి దేర్ ఈజ్ నో సచ్ నెగిటివ్ మార్కింగ్. కాబట్టి మీరు సాధ్యమైనంతగా మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నింటి ఫటాఫట పెట్టేసి రాని వాటిని మీరు ఎలా ఏదో విధంగా మీరు ఆప్షన్ త్రూ ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం కానీ పెట్టేసి, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీరు అన్ని ఆన్సర్స్ టిక్ చేసి వస్తే మీకు కొంచెం లాభం చేకూరుతుంది. ఓకే, మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ obtained బై ద క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్స్ ఆర్ ఎగ్జామినర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్. ఓకే, క్లియర్ కదా? ఇది ఈ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 80, ఓకే, సో అవుట్ ఆఫ్ 80 మీరు ప్రాబబ్లీ సో 50 అండ్ ఎబో ఎవరైతే తెచ్చుకుంటారో 50 అండ్ ఎబో కరెక్ట్గా క్వశ్చన్స్ చేయగలుగుతారో ఎగ్జామినేషన్లో, 50 అండ్ ఎబో కరెక్ట్గా ఎగ్జామినేషన్లో స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. అక్కడ నోటిఫికేషన్ కూడా నార్మలైజేషన్ కూడా మేము అప్లై చేస్తామని కూడా అని అంది. కాబట్టి సో 50 అండ్ ఎబో ఎవరైతే స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళ కేటగిరీ ప్రకారం సో ఖచ్చితంగా మీరు ఒక సేఫ్ జోన్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రైట్. ఓకేనా? సో జాగ్రత్తగా వీరు మాత్రం మీరు సో ఈ స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి స్కిల్ టెస్ట్ వరకు వెళ్ళాలి అంటే సో మీరు ఖచ్చితంగా ఆ మార్క్ని రీచ్ అవ్వాలి. జాగ్రత్త, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో మనమైతే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఈ ఉన్న తక్కువ 3 రోజుల సమయంలో ఫటాఫట్ జీకే మీద మీకు గ్రిప్ రావాలి అంటే సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ టెస్ట్. ఎక్కడ క్వశ్చన్లు పడుతున్నాయి, ఎక్కడ ఏమేమి అంశాలను అడుగుతున్నాడు. ఓకే, ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఒక ఆస్పెక్ట్ నుంచి ఒక ఎగ్జామినర్ ఏమేమి గ్రహిస్తున్నాడు అలాంటివి క్వశ్చన్స్ మనం నీట్గా ఇచ్చినాము. అందులో మీకు ఇంకోటి విత్ ఎగ్జామ్ బిఫోర్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా ఇచ్చినాము, మీరు దాన్ని యూస్ చేసుకోండి. సో ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ టార్గెట్ జనరల్ అవేర్నెస్ ఏపీ హైకోర్టు సంబంధించి డిజైన్
చేసినాము. ఈ కంటెంట్ మీకు ఇంగ్లీష్లో దొరుకుతుంది, తెలుగులో కూడా దొరుకుతుంది. ఓకే, ఈ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్. ఎందుకంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనేది కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు మీటర్ పొడవున క్వశ్చన్లు పడతాయి. ఎందుకంటే క్వశ్చన్ స్టాండర్డ్ డిగ్రీ లెవెల్ ఉంది కాబట్టి సిట్టింగ్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ మీటర్ పడుతుంది. అలా ఒక్కొక్క క్వశ్చన్లకు మీరు 5 నుంచి 5 నిమిషాలు అట్లా చాలా ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నేను ప్రాక్టీస్ చేసినా కదా, అయినా నేను చేయాలి కదా అని మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్ మీదే సో కూర్చోబెట్టినప్పుడు మళ్ళా కూర్చుని పెట్టుకుంటూ పోతే టైం కన్జ్యూమ్ అవుతుంది. జాగ్రత్తగా. అందుకే సో ఎక్కడెక్కడ మీరు ఫస్ట్ జీకే మీద ఫస్ట్ మీరు బాగా అవగాహన తెచ్చుకొని ఫటాఫట జీకే కంప్లీట్ చేసుకుంటే సో మెల్లమెల్లగా మెంటల్ ఎబిలిటీని లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్ ఈస్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ. ఓకే రైట్, ఇది చాలా మీకు ఉపయోగపడుతుంది. తీసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది 40 మార్క్స్కి జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నారు. అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇస్తున్నారు. ఈ కంటెంట్ మీకు పూర్తి స్థాయిలో ఇంగ్లీష్లో సపరేట్ ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది, తీసుకోవచ్చు. ఓకే, బైలింగ్వల్ అది. ఓకే, సో యాప్ లింక్ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు సన్నద్ధం అవ్వాలంటే గట్టిగా ఈ 3 రోజులు చక్కగా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాచ్. ఓకే, 6 కోర్సెస్ మీద క్లిక్తే మీరు బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా రైట్. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మన ఛానల్ని లైక్ చేసుకోండి, కుదిరితే మీ మిత్రులకి షేర్ చేయండి. ఓకే రైట్. సో అండ్ ఇంకోటి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో చక్కగా ప్రిపేర్ అవ్వండి, చక్కగా రివైజ్ చేసుకోండి. 1-2 సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, కొత్త అంశాల జోలికి ఇప్పుడే వెళ్ళదు. మీ యొక్క రివిజన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితేనే కొత్త అంశాల జోలికి వెళ్ళండి. ఓకే, అదేవిధంగా సో మీకు ఒకవేళ ఈ ఏరియాలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఒకవేళ బెల్లు కొడుతుంది, ఎస్ ఇది పడుతుంది కావచ్చు, ఇది దిగుతుంది కావచ్చు అనిపిస్తే ఎస్ ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. అది మీ మనసుకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఓకే రైట్. సో దిస్ ఈస్ టుడేస్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తగ్గడానికి 100% ఆస్కారం ఉంది అని చెప్తున్నాను. దిస్ ఈస్ today's information. Thank you very much. So we will meet you in next coming sessions. So examination చివరి క్షణాల్లో అండ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్లో ఆ ఇచ్చిన 90 నిమిషాల కాల వ్యవధిలో ఆ 80 క్వశ్చన్లు ఎలా చేయాలి, ఓకే, బెస్ట్ రైట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ టువార్డ్స్ యువర్ సెలెక్షన్ ఏంటిది, అది నెక్స్ట్ వీడియోలో మీకు అందించిన ప్రయత్నం చేస్తున్నాను. సో అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఆ వీడియో అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.